వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆసుపత్రిలో పేషెంట్లు కూర్చునేందుకు స్టీల్ వరుస కుర్చీల వితరణ. బిఎంఎస్ మరియు బీపీఎంఎం అనుబంధ యూనియన్ అయినటువంటి టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు. బిఎంఎస్ మరియు బీపీఎంఎం అనుబంధ యూనియన్ అయినటువంటి టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు 14/4/2025 రోజున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్లో దిగ్విజయంగా జరిగింది. ఈ సభకు తెలంగాణలోని అన్ని రీజియన్స్ కి సంబంధించిన కార్మిక బంధువులు, పదాధికారులు మరియు బీపీఎంఎం ఫెడరేషన్ నుండి కైలాస్ మాలిక్, బిఎంఎస్ రాష్ట్రం సంఘటన మంత్రి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్, బీకేఎస్ అఖిల భారతీయ అధ్యక్షులు కొండాల సాయిరెడ్డిలు హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం, దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా సభ్యులు గుర్తింపు సంస్థ అయినటువంటి బిఎంఎస్ ఒకటే అన్నారు. బిఎంఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం మరియు దేశ ప్రగతికి పాటుపడే ఏకైక యూనియన్ బిఎంఎస్ మాత్రమే. ఆర్టీసీ కార్మికుల పరిష్కారానికి బిఎంఎస్ ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తుందని తెలియజేయడమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల కార్మికులు జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలను, వాటి వల్ల బిఎంఎస్ సాధించిన ప్రగతిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని అన్నారు. కొత్తగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు వెంకటాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ బసంత్, వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, జనరల్ సెక్రటరీ ఎర్రస్వామి కుమార్, ట్రెజరర్ రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రసాద్, వెంకట్ యాదవ్, మాణిక్యం, ఎల్ఎం రమేష్, నరసింహులు, శివకుమార్, అనసూయ, రవీందర్ గౌడ్, మనోహర్ రావు, అడ్వైజర్ నెంబర్ వెంకటరెడ్డి, తిరుపతి గౌడ్, రాఘవులు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇన్ఛార్జ్ శ్రీపతి, పోషాద్రిలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కార్మిక కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. జై భీమ్, జై భీమ్. మనం ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మొదటగా మనమే గుర్తు చేసుకోవాలి. 1927లోనే భారతదేశంలో పత్రికలు స్థాపించి, ఆవిష్కృత భారత్ జనతా పత్రికలను స్థాపించి పేద ప్రజలకు విద్య, సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన కృషి చేశారు. అలాగే ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా భారత ప్రభుత్వంలో పనిచేశారు. చేసి మన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగంని ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు గురైంది. ఇప్పుడు ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు కానీ, వివిధ కార్మిక సంఘాలు కానీ ప్రధానంగా పోరాటం చేస్తుంది. అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఉంచండి, ఆ చట్టాలన్నా ఉంచండి. మొన్నటిదాకా మాకు ఈ చట్టాలు కావాలని పోరాటం చేశాం, ఇప్పుడు అవన్నా ఉంచండి, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు అవన్నా ఉంటే మేము బతుకుతాం అని ప్రాథమికంగా అంబేద్కర్ ఆశయాల కోసం అవన్నీ బతికించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు కామారెడ్డి ప్రెస్ క్లబ్ ద్వారా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపడం అనేది శుభసూచకం. ఇది ఒక గొప్ప పరిణామము. నాకు తెలిసి ప్రెస్ క్లబ్ తరఫున ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కొత్త సాంప్రదాయం మంచిగా ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన ఆశయాలు కొనసాగించడం. ఆయన ఏమంటే రాజ్యాంగంను రాసిన తర్వాత మీకు గొప్ప, బీద, ధనిక ఎలాంటి తేడా లేకుండా, కులము, మతం ఏ తేడా లేకుండా మీకు ఓటాక్కు నేను కల్పిస్తున్నా. దీని ద్వారా ఈ ఓటాక్కున మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు రాజులవుతారు, లేకుంటే బానిసలు అవుతారు అన్నాడు. మరి ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనం చూస్తున్నాము, విచ్చలవిడిగా ఇంకా ఓట్ల కోసం డబ్బులు మనుస్తూరు, మద్యం మనుస్తూరు. మన పత్రికా వ్యవస్థ ద్వారా దాన్ని మనం చైతన్యం చేస్తున్నా కానీ ప్రజలకు ఇంకా చేరడం లేదు. మన పత్రికలు ప్రజల వైపు ఉండి ఈ ఓటకు సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేయాలి. ఇంకా అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మేకల్నే బలిస్తారు కానీ పులుల్ని కాదన్నాడు. మేకల్ని అంటే ఏది వచ్చినా కానీ ఏదో అయినా కానీ చిన్నోని మిన్నే భారం పడుతుంది.
కాబట్టి మనం గుర్తెరగాలి. ఏది చేసినా కానీ మనం స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉంటేనే మనము పైకి ఎదగలుగుతాం. ఒకళ్ళ మీద ఆధారపడితే ఎప్పటికి కూడా ఆధారపడుకుంటే అక్కడే ఉంటాము. పత్రికా విలేకరుగా ఆయన స్ఫూర్తిని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను కామారెడ్డి ప్రెస్ క్లబ్లో మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఇంకా దేశంలో అక్కడక్కడ అస్పృశ్యత, అంటరాంతరాలు ఇంకా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటుంటే మనసును కలిసివేస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పాత్రికలైన మనం, మీడియాని మనం ఇంకా ప్రచారం కానీ ఇంకా మన ద్వారా ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మన జిల్లాలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో 2 క్లాసుల ధోరణి ఇంకా అమల్లో ఉంది, నడుస్తుందని మనకు తెలిసింది. అట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మనకు బాధిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఉత్సవాలు మనం ప్రెస్ క్లబ్ జరుపుకోవడం సంతోషంగా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో భూపాల్పల్లి అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు హాజరై జెండా ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలలు వేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, ఎస్పీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్రావు, చల్లూరి మాధు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు మన ప్రియులు గర్ల సత్యన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గడ్డము మహాలక్ష్మి కుటుంబ పక్షంగా, భూపాలపల్లి ప్రజల పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఇంకా భూపాలపల్లిలో కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నాం. అది సంవత్సరం కాలం పాటు ఏదైతే ప్రజలు కోరుతున్నారో ఈ నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల కేంద్రాలలో ఎక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ కావాలన్నా ఆ విగ్రహానికి ఈ నియోజకవర్గంలో మీ సేవకుడుగా నేను ఆ విగ్రహాన్ని బాబా జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక వారి ఆశయాలను, సిద్ధాంతాలను కొనసాగించే దిశలో మనందరం కూడా పనిచేయాలని కోరుతున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ దాన్ని గుర్తుంచుకొని డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, విలువలను కాపాడుతూ మనందరం కూడా రాబోయేటువంటి నవతరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విలువల గురించి, వారి రాజ్యాంగాన్ని గురించి తెలియజేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ విషయంలో కూడా 2 కోట్లతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించారు. కానీ ఇంకా కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పేరు మీద ఒకటి కావాలని కోరుతున్నారు. తప్పకుండా అది కూడా నిర్మాణం చేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కులాలకు, అన్ని వర్గాలకు కూడా, కులాలకు కూడా చెందే విధంగా మరి దాన్ని కూడా నిర్మాణం చేపడతామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అవినీతి పనులకు తావివ్వకుండా రాజ్యాంగ విలువలను కించపరిచే ఏ వ్యక్తి అయినా సరే పార్టీలకు అతీతంగా నవ సమాజం ప్రతి పౌరుడు బొందబెట్టాలి, వాన్ని తరిమి కొట్టాలి. ఎలాంటి వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా రాజ్యాంగ విలువలను, రాజ్యాంగాన్ని కించపరిచి అధికార అహంకారంతో మాట్లాడేటువంటి వ్యక్తులను ఈ పొలిమేరలు లేకుండా, భారతదేశ సరిహద్దులు లేకుండా ప్రజలు గుణపాఠం మన ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మోరంచపల్లిలో ఈరోజు వరదలలో కొట్టుకుపోయి శవము దొరకలేదని 5 లక్షల రూపాయలు ఆ బాధితునికి ఇవ్వలేదు. నేను మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మరి ఆ బాధితునికి 5 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని గారిని కోరాం. ఆ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వారు వచ్చి మన యొక్క అధికారులు వేదిక మీద ఉన్నటువంటి మరి అందరితో చెక్కు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆసుపత్రిలో పేషెంట్లు కూర్చునేందుకు స్టీల్ వరుస కుర్చీల వితరణ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ప్రసిద్ధి చెందిన ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు తనేడు డాక్టర్ సజిత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీల్ వరుస కుర్చీలను వితరణగా అందించారు. ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలని, కనీసం కూర్చోడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సజిత్ కిషన్ పేషెంట్లు వేచి ఉండి వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సమాజం పట్ల తనకున్న సేవా గుణాన్ని చాటుకున్నారు. డాక్టర్ సజిత్ కిషన్ కుర్చీల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 14 ప్రపంచ మేధావి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఈ కుర్చీలను ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి అందించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరిరువురు అతిథులుగా ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ యాజమాన్యం సామాజిక స్పృహను ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది, ద్రాక్షరామ సర్పంచ్ అరుణ, గొల్లపల్లి శ్రీనివాసరావు, గొల్లపల్లి కృష్ణ, పోలిశెట్టి పెద్దబాబు, పడాల లోవరాజు, ఆకిరెడ్డి శ్రీను, వాటర్ బాబీ, గుబ్బల శ్రీనివాస్, బుంగారాజు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం స్థానిక హాస్పిటల్లో ప్రాణ హాస్పిటల్స్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యజమాని సజిత్ కిషన్ గారు ఈ గొప్ప రోజున, అంటే అంబేద్కర్ గారి జయంతి రోజున హాస్పిటల్ పేషెంట్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళకి కూర్చోవడానికి వీలు లేకుండా నిలబడి ఉంటున్నారని చిన్న ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది పేపర్లో. అది చూసిన వెంటనే ఆయన సుమారు 25 మంది కూర్చోగల సామర్థ్యం కలిగిన చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్ళు ఆపరేషన్ చేసుకుని మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ స్పెట్స్, బ్లాక్ స్పెట్స్ ఒకటి ఇవ్వటం, హ్యాపీ క్లబ్ మెంబర్స్ డొనేట్ చేయడం, మరి ఈ యొక్క ప్రాణ హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనవంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున, ప్రపంచ మేధావి రోజున ఈ రోజున చైర్స్ అన్ని డొనేట్ చేసిన ఆ యాజమాన్యానికి అందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామచంద్రపురం టౌన్లో ప్రాణ ఆసుపత్రి మనందరికీ తెలిసిందే. చాలామందికి వైద్య విషయంలో ఇక్కడ ఉన్న లోటుని తీర్చడం కోసం అని చెప్పేసి ప్రాణ హాస్పిటల్ పెట్టడం జరిగింది. అయితే రామచంద్రంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా నించుని ఉండటం అనే దాన్ని గమనించి ఒక ఆర్టికల్ రూపంలో చదివి ఇమీడియట్గా స్పందించి దీనికి కనీసం ఆయన వంతు సాయంగా సజిత్ కిషన్ గారు, ఆయన గొల్లపల్లి సజిత్ ఆపరేషన్ అయిన తర్వాత పెట్టుకునే కళ్ళజోళ్ళు కూడా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మేమందరం కూడా వాళ్ళందరూ చూసి గర్విస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.